రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్ నడుస్తున్నటువంటి సమయంలో పాకిస్తాన్ చాలా దుష్ప్రచారాలకి పాల్పడింది. పాకిస్తాన్ యొక్క ప్రచార తంత్రము మనదానికన్నా చాలా పవర్ఫుల్గా ఉన్నట్టుగా కనిపించింది. దురదృష్టవశాత్తు మన దేశంలో ఉన్నటువంటి కొన్ని విపక్షాలు, కొన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా కొందరు విశ్లేషకులు కూడాను మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి, రఫాల్స్ ఎన్ని కుప్ప కూలిపోయినాయి, మనకి తగిలిన దెబ్బలు ఎక్కడ, మనం ఏ రకంగా ఓడిపోయాము, ఈ కథలు ఈ కథనాలు చెప్పడంలో వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం కలిగింది. రకరకాల ప్రశ్నలు మనల్ని సంధిస్తూ వచ్చారు. అసలు గతంలోనైతే పుల్వామా కావచ్చును, బాలాకోట్ దాడి కావచ్చును, సర్జికల్ స్ట్రైక్ కావచ్చును, అవి చేసిన తర్వాత చేసినట్టు ఆధారాలు ఏమున్నాయి చెప్పండి అని చెప్పి కూడా మన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇప్పటికీ కూడాను చాలామంది అసలు బాలాకోట్ దాడి జరగలేదని చెప్పి వాదించేటటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు, మాజీ సైనికాధికారులు కూడాను ఒక ఎజెండాలో భాగంగా ఒకళ్ళిద్దరు పాకిస్తాన్ అనుకూల, చైనా అనుకూల విధానాన్ని అవలంబించే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఈసారి భారతదేశం చెప్పవలసింది చెప్పింది, శాటిలైట్ ఇమేజరీని చూపించింది, శాటిలైట్ చిత్రాల ద్వారా ముందున్న పరిస్థితి, తర్వాత ఉన్న పరిస్థితి, ఎక్కడెక్కడ దాడి చేశాము, దీనికి సంబంధించినటువంటి పూర్తి సాధికారికమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి వివరణనిచ్చింది. ఆ వివరణ చాలా సాటిస్ఫాక్టరీగా కూడా ఉంది. ప్రపంచం కూడా ప్రశ్నించలేదు. తన ఎజెండాతో కొన్ని దేశాలు, కొన్ని పత్రికలు, విదేశీ పత్రికలు మొదట్లో పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరించినప్పటికి కూడాను కాల్పుల విరమణ జరిగిన తరువాత నుంచి వాస్తవాలు చెప్పడం మొదలుపెట్టినాయి. ఇప్పుడు మిగతా దేశాలు, లేకపోతే మిగతా దేశాల వ్యాఖ్యాతలు, స్ట్రాటజిక్ అఫైర్ ఎక్స్పర్ట్స్ మాత్రమే కాదు, పాకిస్తాన్ కూడా నిజాలు చెప్పడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ నిజాలను చెబుతూ ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకి ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు, రాత్రి 2 గంటలకి నాకు ఆర్మీ చీఫ్ నుంచి ఫోన్ వచ్చింది, చక్లాలాలో ఉన్నటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది అని చెప్పేసి ఆయన నాకు 2 గంటలకి రాత్రి చెప్పారు అని ఆయన ఒక సభలోనే అంగీకరించారు. ఆ తరువాత కూడాను ఇంకొక చోట బునియాన్ అల్ మర్సూస్ పేరిట మనము ఫజీర్ నమాజ్ తర్వాత మొత్తము భారతదేశంలో అనేక స్థావరాల మీద దాడి చేసేందుకు ప్రయత్నిద్దామని అనుకున్నాము. అయితే అంతకు ముందే 2 గంటల ప్రాంతంలోనే భారతదేశం మొత్తం దాడి చేసి మొత్తం మన ఎయిర్ బేసెస్ అన్నీ కూడా ధ్వంసం చేసింది అని ఆయన అంగీకరించారు. అదేవిధంగా కరాచీకి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్లో 7 పాకిస్తానీ జవాన్లు చనిపోయినట్టు సింధు ప్రాంతానికి చెందినటువంటి మంత్రి స్వయంగా అంగీకరించారు. ఇలా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా తయారు చేసుకున్నటువంటి డోసియర్లో తాము చేసినటువంటి ఈ బునియాన్ అల్ మర్సూస్ అంటే సీసపు గోడ అని మనం చెప్పుకోవచ్చును. బునియాన్ అల్ మర్సూస్ అనేది ఖురాన్కి సంబంధించినటువంటి ఒక అభివ్యక్తి. శత్రువులతో పోరాడే సమయంలో సీసంతో ఒక అడ్డుగోడను నిర్మించి అది అభేద్యమైన గోడ, ఆ రకమైన గోడ పాకిస్తాన్ కూడా నిర్మిస్తుంది అని చెప్పేందుకు బునియాన్ అల్ మర్సూస్ అని వాళ్ళ ఆపరేషన్ పేరు పెట్టారు. ఈ బునియాన్ అల్ మర్సూస్ ఆపరేషన్ యొక్క వాస్తవికతను, జరిగిన డ్యామేజ్, దీనికి సంబంధించిన ఒక రియలిస్టిక్ అసెస్మెంట్, వాస్తవ సమ్మతమైనటువంటి విశ్లేషణ పాకిస్తాన్ అంతర్గతంగా సర్క్యులేట్ చేసుకుంది ఆర్మీ అధికారులు, ప్రభుత్వం మధ్య. అది పాకిస్తాన్లో బయటకు వచ్చింది. దీని ప్రకారము భారతదేశము చెబుతున్నటువంటి ప్లేసెస్తో పాటు, అంటే భారతదేశం 11 ఎయిర్ బేసెస్ మీద దాడి చేసింది. ఈ 11తో పాటు పెషావర్ మీద, ఝాంగ్ మీద, హైదరాబాద్, సింధులో ఉండేటటువంటి హైదరాబాద్ మన తెలంగాణలోనూ ఉంటుంది, అదేవిధంగా పాకిస్తాన్లో ఒక హైదరాబాద్ ఉంటుంది. సింధ్ కావచ్చు, గుజరాత్ అనే ప్రాంతము సింధులో ఉంటుంది, పంజాబ్లో ఉన్నటువంటి గుజరన్వాలా, బహావల్ నగర్, అటక్, చార్, ఇన్ని ప్రాంతాల్లో కూడాను భారత వైమానిక దళం దాడి చేసింది. అంటే ఇప్పటి వరకు భారతదేశం చెప్తున్నవే కాక ఇక్కడ కూడా భారీగా నష్టం జరిగింది అని చెప్పి పాకిస్తాన్ అంతర్గతంగా అంగీకరించింది. అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ దాడులు చేసిన భారతదేశం ఎందుకు చెప్పలేదంటే తరువాత ఈ వివరాల్ని వెల్లడిద్దాం, ప్రస్తుతానికి ఇంత మాత్రమే వెల్లడిద్దామని ఆ 11 ఎయిర్ బేసెస్కి సంబంధించిన వివరాలు మాత్రమే చెప్పి మిగతాది వ్యూహాత్మకంగా భారతదేశము డిస్క్లోజ్ చేయకుండా విత్హోల్డ్ చేసింది. దాన్ని పాకిస్తాన్ ఇప్పుడు చెప్పేసింది. పాకిస్తాన్ ఇప్పుడు ఆ డోసియర్లో మాక్సార్ టెక్నాలజీస్ అనేటటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి శాటిలైట్ ఇమేజరీ ఫోటోలు కూడా ఇచ్చారు, విస్తృతమైన ఫోటోలు ఇచ్చారు, ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగిందో చెప్పేటటువంటి మ్యాప్స్ ఇచ్చారు. ఆ మ్యాప్స్ చూపించకపోవడానికి కారణం ఏంటంటే మన కాశ్మీర్ని కూడా వాళ్ళ అంతర్భాగంగా చూపిస్తున్నారు. ఆ మ్యాప్స్ తప్పుడు మ్యాప్స్ కాబట్టి ఆ మ్యాప్స్ చూపించటం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ మీద లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్ యొక్క స్థావరాలైనటువంటి మురీద్కే, బహావల్పూర్, ముజఫరాబాద్, కోట్లీ, రావల్కోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జైలం, చక్వాల్ ఈ అన్ని ప్రాంతాల మీద దాడి చేసింది. ఇది మే 7వ తారీఖున దాడి చేసింది. దాని తర్వాత 8 నుంచి పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా మన దేశం మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. ఆ దాడి చేసే ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని మనం తిప్పికొట్టాము. ఆ తరువాత కూడా మిసైళ్లతోటి డ్రోన్లతోటి దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మనము పాకిస్తాన్కి చెందినటువంటి 11 ఎయిర్ బేసెస్ మీద ధ్వంసం చేశాము. నూర్ఖాన్, ఇది చక్లాల, రావల్పిండికి ఇస్లామాబాద్కి మధ్యలో ఉంటుంది, రఫీఖీ, మురీద్, సుకూర్, సియాల్కోట్, పసరూర్, చునియాన్, సర్గోధాలో వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కిరాణా మౌంటైన్స్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీ కూడాను దెబ్బతిన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. స్కార్దు గిల్గిట్ బల్టిస్తాన్లో ఉంది, అది భోలారి, ఇది కరాచీకి దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్ బేస్. అదేవిధంగా జాకోబాబాద్ కూడా పాకిస్తానీ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి చాలా కీలకమైన ప్లేస్. వీటన్నిటి మీద దాడి జరిగినటువంటి విషయాన్ని పాకిస్తాన్ అంగీకరిస్తోంది. మనము చెప్పనటువంటి కొన్ని అదనపు ప్లేసెస్ పేరు కూడా చెప్తోంది. తమాషా ఏంటంటే ఈ మే 12వ తారీఖున బన్యాన్ అల్ మర్సూస్ అయిపోయిందని పాకిస్తాన్ ప్రకటించింది. ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ 18th మే నాడు ఒక డోసియర్ని విడుదల చేసింది. ఆ డోసియర్లో మొత్తం ఘన విజయం పాకిస్తాన్ సాధించింది. భారతదేశంలోని 28 చోట్ల దాడులు చేశాము, మొత్తము బన్యాన్ అల్ మర్సూస్ చాలా ఘన విజయం సాధించింది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తరువాత ఇప్పుడు తాజాగా బయటపడుతున్నటువంటి ఇంటర్నల్ డాక్యుమెంట్లో వాస్తవం బయటపడింది. నిజము నిప్పు లాంటిది, అది దాగదు. అబద్ధము చాలా హడావిడిగా కాళ్లకు చిప్పులేసుకుని ప్రపంచమంతా చుట్టొచ్చిన నిజం ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత అబద్ధాలన్నీ పటాపంచలైపోతాయి. దానికి తాజాగా బయటకు వచ్చినటువంటి ఈ డోసియర్, ఈ ఫైల్ ఏదైతే ఉందో, ఈ సీక్రెట్ ఫైల్ ఏదైతే ఉందో, ఇది నిదర్శనం. పాకిస్తాన్ భారతదేశం చెబుతున్న దానికన్నా భారీ నష్టం జరిగింది. అంటే భారతదేశము కొన్ని చోట్ల దాడి చేసినా కూడా చెప్పలేదు. పాకిస్తాన్ వాటిని కూడా తనంతట తానే బయటపెట్టుకుంది. భారీ నష్టాన్ని చవిచూసినటువంటి విషయాన్ని కూడా పాకిస్తాన్ ఇప్పుడు అంగీకరిస్తోంది. దీన్ని బట్టి ఆపరేషన్ సింధూర్ ఎంత ఘన విజయం సాధించిందో మనంతట మనమే అంచనా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్